మీకు తెలుసా? ప్రతిరోజు 3,50,000 మంది పిల్లలు ఈ భూమి మీద జన్మిస్తున్నారని? మనకి వాళ్ళు పుట్టారని తెలుసు కానీ, తల్లి గర్భంలో వాళ్ళు ఎటువంటి అవస్థలు పడ్డారో, ఎటువంటి అనుభవానికి లోనయ్యారో మనకు అస్సలు తెలీదు. వారి తల్లులు వారిని 9 నెలలు మోస్తున్నప్పుడు ఎలా జీవించారో, ఎటువంటి ఆందోళనకి, భావోద్వేగానికి లోనయ్యారో, ఎటువంటి అనుభూతి చెందారో, మీరు ఈ లోకంలోకి రాబోతున్నారని తెలిసినప్పుడు మీ తల్లిదండ్రులు ఎలా స్పందించారు? మీరు భిన్నంగా ఉన్నప్పుడు మీ తల్లి మీకు మంచి పోషణను ఇచ్చి మీతో ఆప్యాయంగా సంభాషించేదా? మీరు బలవంతంగా, అయిష్టంగా ఈ లోకంలోకి తీసుకురాబడ్డారా? లేక ప్రేమతో, అనురాగంతో ఆహ్వానింపబడ్డారా? మీ తల్లి ప్రేగు తెంచుకొని జన్మించిన మొదటి క్షణంలో మీ స్పందన ఏమిటి? ఈ ప్రశ్నలు చాలా అర్థవంతమైనవి. ఎందుకంటే మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా బ్రతికారు అన్న దానిని బట్టే మీ జీవితం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, భావాత్మకంగా ఆధారపడి ఉంటుంది. ఈ ప్రశ్నలకి సమాధానాలు మీ ఆరోగ్య లక్షణాలని, పక్కవారితో మీకుండే సంబంధ బాంధవ్యాలను తెలుపగలవు. ఇంకను ఇతరులు ఓటమిని చవిచూసిన రంగాలలో మీరు ఎందుకంత అద్భుతంగా విజయం సాధిస్తున్నారో పై ప్రశ్నల యొక్క జవాబులు తెలుపుతాయి. అలాగే స్త్రీకి ప్రెగ్నెన్సీ మరియు లేబర్ యొక్క విశేషణాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. న్యూరోబయాలజీ మరియు ఎపిజెనెటిక్స్లో జరిగిన పరిశోధనలు ఏమి చెప్తున్నాయంటే, బిడ్డ జననం తరువాత ఎంత దుర్బలంగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుందో, గర్భస్థ పిండంగా కూడా అంతే అసహాయంగా ఉంటుందని. గర్భధారణ సమయంలో తల్లి మరియు తండ్రి యొక్క జీన్స్ బిడ్డ యొక్క మొదటి కణంలో ప్రవేశించడం ద్వారా కొత్త శరీరం సృష్టించబడుతుంది. ప్రస్తుత పరిశోధనలు ఏమి నిరూపిస్తున్నాయంటే, గర్భధారణ సమయం నుంచి తల్లి తనను తాను ఎలా పరిగణిస్తుందో, తన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల తనకున్న దృక్పథం ద్వారా, తనకున్న ఆలోచనలు మరియు అభిప్రాయాల ద్వారా కొన్ని జీన్స్ని ప్రేరేపించగలము, లేదా నిద్రపుచ్చగలము, లేక మార్పు చెందించగలము. నిజానికి తల్లి గర్భధారణ సమయంలో ఏమి తిన్నది, ఏ ఆలోచనలు చేసింది, ఎలాంటి భావుకత మరియు ఆందోళనకు లోనైంది, ఎటువంటి వాతావరణ కాలుష్యానికి గురయింది మొదలగు అనేక కారణాలు గర్భమునందున్న బిడ్డలోని ఎదుగుదలకి సంబంధించిన జీన్స్ని ప్రభావితం చేస్తాయి. వివిధ పరిస్థితులకు సంబంధించిన తల్లి స్పందనలు బయటి ప్రపంచం గురించి బిడ్డకు ఒక పాఠంగా అనుభవానికి వచ్చి బిడ్డ యొక్క భవిష్యత్తు ఎదుగుదలని శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా ప్రభావితం చేస్తాయి. గర్భధారణ సమయంలో తల్లి యొక్క మానసిక స్థితికి అనుగుణమైన రక్త సరఫరా మరియు బ్లడ్ కెమిస్ట్రీ బిడ్డలో కూడా ప్రతిబింబిస్తుంది. బిడ్డ తనను ప్రేమిస్తున్నారా, ఆహ్వానిస్తున్నారా లేదా అని సరిపోల్చుకుంటుంది. తన తండ్రి మరియు ఇతరులు దగ్గరకు వచ్చినప్పుడు తన తల్లి ఎలా ప్రవర్తిస్తుంది, వారు తనంటే ఇష్టపడుతున్నారా లేదా అని గమనిస్తూ ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరంగా, గర్భస్థ శిశువు తన తల్లికి తను ఎవరో, తన యొక్క ఇష్టాయిష్టాలు తెలియజేస్తూ, తల్లి నడవడికని గమనిస్తూ, తనకు అనుకూలంగా ఉండేట్లుగా ప్రోత్సహిస్తుంది. విపరీతమైన ఆందోళన వలన కృషించిన తల్లిని గమనించి బిడ్డ తనకు ఏదో ఆపద రానున్నదని భావించి దానిని ఎదుర్కొనేందుకు వీలైన శారీరక ప్రతిచర్యలు ప్రారంభిస్తుంది. ఈ అదనపు ప్రయత్నం వలన తన శారీరక అంగాలలో ఉత్పత్తికై వెళ్ళవలసిన శక్తి వృధా అవ్వటం ద్వారా బిడ్డ యొక్క శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యం జీవితాంతం నష్టమొందుతాయి. గర్భస్థ శిశువు తనను తన వారిచే అంగీకరింపబడ్డానని, ప్రేమింపబడుతున్నానని భావించడం చాలా అవసరం. ఎందుకంటే అప్పుడే అది ఒక ప్రశాంతమైన, ప్రేమపూరితమైన వాతావరణంలో చక్కని అంగసౌష్ఠవాన్ని వృద్ధి చేసుకోగలుగుతుంది. తల్లిదండ్రులు స్పృహతో తమ బిడ్డను గర్భధారణ వహించిన మరుక్షణం నుంచే ప్రేమించడం, ఆహ్వానించడం, బంధం పెంచుకునే దిశగా తరచూ తనతో మాట్లాడుతూ ఉండటం తప్పక చేయాలి. ఏదైనా ఆందోళనతో, అనిశ్చితతో మీరు ఉంటే ఆ రోజు మీ బిడ్డతో ప్రేమగా ఆ పరిస్థితులను గురించి మాట్లాడి, తనకు ఏమీ భయం లేదని, తనను కాపాడుతానని నమ్మకంగా చెప్పి, మీ ఆందోళన తగ్గించుకునే యోగా, ధ్యానం మొదలగు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి. తెలుసుకోండి, మీరు మీ కఠినమైన పరిస్థితులను విజయవంతంగా అధిగమించడం ద్వారా మీ శిశువు యొక్క నాడీ వ్యవస్థకి ఎలాంటి పరిస్థితులనైనా శాంతంగా ఎలా ఎదుర్కొనవచ్చు అనే విషయాన్ని నేర్పిస్తున్నారు. ఈ అనుభవం ఆ శిశువుకు తన తరువాత జీవితంలో వచ్చే అనేకమైన కష్టనష్టాలను ధైర్యంగా, సునాయాసంగా ఎదుర్కొనే సాహసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. గర్భస్థ శిశువుకి తల్లి గర్భమే మొదటి పాఠశాల. తన పటిష్టమైన ఆరోగ్యానికి, భద్రతా భావానికి, స్వీయ విలువలకి, తన అన్న అనుబంధానికి పునాది రాయి. ఆ గర్భంలో నేర్చుకున్న పాఠాల ప్రభావం జీవితాంతం వరకు
ప్రేమ, నమ్మకం, సానుభూతి మరియు ఉన్నత విలువలు గల ఆరోగ్యమైన వ్యక్తిగత సంబంధాల ఏర్పాటులో సమర్థతని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ విలువైన విజ్ఞానం యొక్క అవసరం ప్రతి స్త్రీకి, దంపతులకు, కుటుంబానికి మరియు మొత్తం సమాజానికి ఎంత ముఖ్యమో మీకు అర్థమై ఉంటుందనుకుంటా. నిజంగా కాబోయే తల్లిదండ్రుల పాత్ర జన్యు నిపుణుల, జెనెటిక్ ఇంజనీర్స్ వంటిది. వేగముగా వారికి ముఖ్యమైన సమాచారం చేరవేయడం ద్వారా నవజాత శిశువుల అద్భుతమైన అభివృద్ధికి తోడ్పాటు అందించగలము. ఆరిజన్ని సంస్థలోని మా అందరి ఆలోచన ఏమిటంటే, ఏ క్షణంలో మీరు పిల్లలు కావాలనే కలలు కంటారో అప్పుడే తల్లిదండ్రులుగా మీ బాధ్యతని మొదలుపెట్టారు అని. ఆరిజని యొక్క మూల సిద్ధాంతం ధీర మానవ సృష్టి. అందుకు స్పృహతో కూడిన గర్భధారణ మరియు ప్రెగ్నెన్సీ కేర్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్యవంతమైన ప్రకాశవంతమైన శిశువుల జననానికి దోహదపడడం మా లక్ష్యం. పెరిగి పెద్దవారైన ఆ బిడ్డలు తమ పట్ల, తమ కుటుంబం పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల, సర్వ ప్రపంచం పట్ల అపూర్వమైన ప్రేమని పంచగలరు. మనమందరం కూడా శిశువు యొక్క జననం మరియు నిర్మాణాత్మక మొదటి 2 సంవత్సరాల కాలం మన ఉమ్మడి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయగలవు అన్న విషయం తెలుసుకుంటే స్పృహతో కూడిన గర్భధారణకు కావలసిన ఏర్పాట్లను చేసుకోగలుగుతాము.